ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరపాలి అని చెప్పి శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. బండి సంజయ్ చెప్తూ ఉన్నారు సార్, చర్చల ప్రసక్తే లేదు అని చెప్పేసి. ఆ మహాధర్నాలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మాట్లాడారు. సో చర్చలు ఎందుకు జరపాలి సార్? అంటే నేనే కాదు, శాంతి చర్చల కమిటీలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ పార్టీ పాల్గొంది, అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. రాజకీయాలకు అతీతంగా ఒక్క భారతీయ జనతా పార్టీ మినహా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, రకరకాల వ్యక్తులు అందులో పాల్గొన్నారు. సో అందువల్ల ఎందుకు శాంతి చర్చలు జరగాలి? ఒకటి మనకు అర్థం కావాల్సింది, మావోయిస్టు పార్టీ నిషేధిత సంస్థ. ఆ పార్టీతో మేమెందుకు చర్చలు జరుపుతాం? ఆ పార్టీ రాజ్యాన్ని కూలదోస్తామని సాయుధ పోరాటం చేస్తోంది కదా. బండి అన్నది కూడా చూశాను నేను. పోలీసులను చంపుతోంది, భద్రతా బలగాలను చంపుతున్నారు, మా కార్యకర్తలను చాలామందిని చంపారు. అలాంటి మావోయిస్ట్ పార్టీతో చర్చలు ఎందుకు జరపాలి అని క్వశ్చన్. నేనంటున్నా, మావోయిస్టులతో చర్చలు జరపకండి, ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి. ఆదివాసీ సంఘాలైతే రాజ్యాంగ విరుద్ధము కాదు, రాజ్యానికి వ్యతిరేకము కాదు కదా. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాలలో మావోయిస్టులు బలంగా ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోనే మావోయిస్టులు బలంగా ఎందుకున్నారు? ఈ పరస్పర యుద్ధం అంటే పోలీస్ నక్సల్ క్రాస్ ఫైర్ వల్ల నష్టపోతున్నది, బాధపడుతున్నది కూడా ఆదివాసీలే. వారు ఈ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోంది. వారు ఒక భయానకమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ మనం ఆపరేషన్ కర్రగుట్ట దగ్గర చూసాం, ఆపరేషన్ కగార్లో చూస్తున్నాం, అబోజ్మట్ ఈ ప్రాంతంలో ఒక రకమైన భయోత్పాతం వాతావరణంలో ఆదివాసీలు బతుకుతున్నారు. అందువల్ల సమస్య ఏంటి? జల్ జంగల్ జమీన్ అని మావోయిస్టులు ఇస్తున్న నినాదాలు ఆదివాసీ ప్రాంతంలో కొంత దానికి రెస్పాన్స్ కనబడుతుంది. అందువల్ల నేనంటున్నాను, మీరు మావోయిస్టులతో చర్చించకండి, ఇబ్బంది ఏమీ లేదు. మావోయిస్టు నిషేధిత సంస్థ ఆదివాసీ సంఘాలతో, ఆదివాసీ నేతలతో, ఆదివాసీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో, ఆదివాసీల హక్కుల గురించి పరిశోధనలు చేసి జీవితమంతా వాళ్ళ కొరకు అర్పించిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో చర్చించండి, ఏంటి అసలు ఈ సమస్య అని. లేదు నేను మిలిటరీ సొల్యూషన్ ద్వారానే మార్చి 31, 2026లోగా నక్సల్ ముక్త్ భారత్ సాధిస్తాము అంటే ప్రపంచంలో ఎక్కడా అలా జరగదు. అందువల్ల ఇది మొదటిది. రెండవది, మావోయిస్టులు ఆయుధాలు పట్టుకున్నారు కనుక వారితో చర్చ ఏంటి? వాళ్ళ ఆయుధాలు వదిలేసి వస్తే చూస్తామని. ఆయుధాలు వదిలేసాక చర్చలు ఏమిటాయి? ఆయుధాలు పట్టుకున్నారు కనుక చర్చలు కదా. ఆయుధాలు పట్టుకోకపోతే వాళ్ళతో చర్చలు ఏంటి? భారత ప్రభుత్వం ఆయుధాలు పట్టుకున్న ఎవరితో చర్చలు జరపలేదా? మీరు నార్త్ ఈస్ట్లో అనేక రకాల గ్రూపులతో చర్చలు జరిపారు, మరి వాళ్ళందరితో చర్చ జరిపిన సంబంధం ఏంటి? ఇది రెండవ క్వశ్చన్. మూడవది, అసలు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏమంటున్నాడు? దిస్ ఈజ్ నాట్ ది ఎరా ఆఫ్ వార్. ఇది యుద్ధ కాలము కాదు. ప్రాబ్లమ్స్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ భూమిలో సమస్యల పరిష్కారం కాదు, డైలాగ్ ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరిస్తాం. ఇది ఎవరు నేను చెప్తున్నా కానీ నరేంద్ర మోడీ చెప్తున్నది. సో ఎక్కడ సైప్రస్లో చెప్పాడు, మాస్కోలో చెప్పాడు, అంతలా చెప్తున్నాడు. సో చర్చలు పాకిస్తాన్తో కూడా చర్చలు జరపడానికి సిద్ధపడి భారత ప్రభుత్వము, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు, అటల్ బిహారీ వాజ్పేయి కూడా చర్చలు జరిపారు. సో అలాంటప్పుడు మన శత్రు దేశమైన చైనాతో చర్చ జరపడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సో అందువల్ల ఇక్కడ చర్చ జరపడానికి అభ్యంతరం ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నాడు కదా, యుద్ధ భూమిలో సమస్యల పరిష్కారం కాదు, ఇది యుద్ధాల సమయం కాదు అని. నాలుగవది, చర్చలు జరిపితే మావోయిస్టులు ఏమైనా సాయుధ పోరాట పంతాను వాడతారా? ఎందుకు వాళ్ళతో చర్చలు జరిపి ఏమో వాడతారు, వదిలేస్తారేమో, ఆ వాళ్ళపై కూడా సమాజం నుంచి ఒత్తిడి వస్తుందేమో. ఇప్పుడు మీకు నేపాల్లో మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వదిలి ప్రజాస్వామిక స్రవంతిలో భాగమై ప్రచండ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యాడు కదా. ఇవాళ శ్రీలంకలో అధికారంలో ఉన్న జనతా విముక్తి పెరమన, మీకు అనుర కుమార్ దిశనాయకే ఆ పార్టీ నాయకుడు, జనతా విముక్తి పెరమన కూడా గతంలో నాకు గుర్తున్న 2 సార్లు సాయుధ పోరాటాలు పిలిపించి వేల మంది క్యాడర్ కోల్పోయినటువంటి పార్టీ. ఇవాళ 42% ఓటింగ్తో శ్రీలంకలో అధికారంలోకి రాలేదా? సో అందువల్ల ప్రపంచంలో అనేక సాయుధ సంస్థలు చర్చల ద్వారా ఆయుధాలను వదిలేసి
ప్రజాస్వామిక స్రవంతిలో వచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో బోడో పీపుల్స్ ఫ్రంట్, మిజో నేషనల్ ఫ్రంట్ ఇలాంటివి రాలేదా? ఈవెన్ బీజేపీకి కూడా మిత్రపక్షాలుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అందువల్ల చర్చల ద్వారా సాయుధ పోరాటాలు జరుపుతున్న వారిని ఆయుధాలు వదిలేలా చెయ్యవు అని గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల దేశంలో అల్టిమేట్గా మావోయిస్టులపై కూడా సమాజం నుంచి ఒత్తిడి వస్తే వారు కూడా తమ యుద్ధ పంతాను సవరించుకుంటారేమో తెలియదు. ఇక 5వది, మావోయిస్టులు ఇప్పుడు బలహీనమైన దశలో ఉన్నారు కనుక వాళ్ళు చర్చలు అడుగుతున్నారు. ఈ సమయంలో చర్చలు జరపడం వల్ల వాళ్ళు మరింతగా బలపడతారు అని. సో బలహీనంగా ఉన్న అల్టిమేట్గా యుద్ధంలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. 60 ఏళ్ళుగా చూస్తున్నాం రాజ్యానికి నక్సలైట్లకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ. వివిధ సందర్భాల్లో ఒకరికి పైచేయి వస్తుంది, మళ్ళీ తర్వాత పరిస్థితులు ఉన్నంత కాలం ఆ పరిస్థితులు కొత్తగా ఇలాంటి సవాళ్ళను సృష్టిస్తూనే ఉంటుంది. అందువల్ల ఒక డెమోక్రసీలో ఒక సమస్యకు, ఎందుకంటే మనకు అర్థం కావాల్సింది మావోయిస్టుల పంతా తప్పు కావచ్చు, సాయుధ పోరాటం ద్వారా ఈ కాలంలో రాజ్యాధికారం అనేది రాంగ్ నినాదము, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం, ప్రపంచం మారిపోయింది, రాజ్యానికి ఉండే వార్ టెక్నాలజీ మారిపోయింది, సమాజంలో ప్రజల స్వభావం మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇంకా నేను అడవుల్లో ఉండి సాయుధ పోరాటం చేస్తానంటే సమాజం మారదు. సమాజం ప్రజా ఉద్యమాల ద్వారా మారుతుంది. కానీ అల్టిమేట్గా సమస్య ఏంటి? ఇది ఒక పొలిటికల్ సమస్య. సో పొలిటికల్ సమస్యకు పొలిటికల్ సొల్యూషన్ ఉంటుంది తప్ప మిలిటరీ సొల్యూషన్ ఎప్పుడూ ఫైనల్ సొల్యూషన్ ఇవ్వదు. అందుకొరకు చర్చలు జరపంటున్నాను. చర్చలు జరప అనేది మావోయిస్టుల కొరకు కాదు, ప్రభుత్వం కొరకు కాదు. మావోయిస్టులు చర్చలు జరిపినా జరపకపోయినా తేడా లేదు. వాళ్ళు AK-47 పట్టుకొని అడవుల్లోకి పోయినప్పుడు చర్చల కొరకు పోయారు అడవులు. వాళ్ళ విధానము, వారు సాయుధ పోరాటం చేయాలని వెళ్ళారు. అందువల్ల చర్చలు జరిపినా జరపకపోయినా వాళ్ళ విధానం మార్పు రాదు, ప్రభుత్వ విధానం మార్పు రాదు. కానీ ప్రజలకు బెనిఫిట్ అవుతుంది, ఆదివాసీల బెనిఫిట్ అవుతుంది. మీకు అనేక ఆదివాసీ పోరాటాల వల్ల భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. స్వాతంత్రానికి ముందు మన అల్లూరి సీతారామరావు నాయకత్వంలో మన్యం రివోల్ట్ చూసాం. మహారాష్ట్రలో రకరకాల ప్రాంతాల ఆదివాసీ పోరాటాలు చూసాం. వాటి ఫలితం ఏంటి అన్నప్పుడు మీకు భారత రాజ్యాంగంలో ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు, ప్రత్యేక రక్షణలు వచ్చాయి. తర్వాత అనేక పోరాటాల వల్ల అటవీ హక్కుల చట్టం వచ్చింది, 170 చట్టం వచ్చింది. ఈ మావోయిస్టులతో ప్రభుత్వం కనుక చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతికే క్రమంలో కొంత ప్రాణ నష్టం ఆగిపోతుంది, ఆదివాసీల హక్కులకు కొంత రక్షణ రావచ్చు, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న భయానిక పరిస్థితులు మారవచ్చు, ప్రజా సమస్యలపైన ఒక ఓపెన్ డిబేట్ ఎజెండా నడవచ్చు. అల్టిమేట్గా మావోయిస్టులు కూడా మనసు మార్చుకొని తమ విధానాన్ని మార్చుకొని సాయుధ పంతా వీడటానికి ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్ణయాత్మక కృషి ఉంటే సమాజం నుంచి కూడా వారిపైన ఒత్తిడి వస్తుందేమో, హూ నోస్. సో అందువల్ల చర్చలు ఏ ప్రాతిపదిక జరపని అంటున్నాం? భారత రాజ్యాంగం ప్రాతిపదిక జరపండి. భారతదేశంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న విలువల ఆధారంగా చర్చ జరపండి. చర్చలేమి మావోయిస్టులు మీరు మాకు అధికారాన్ని ఇవ్వండి అంటే చర్చలు ఉంటాయా? ఆ కాన్స్టిట్యూషన్గా ప్రజలకు ఉన్న రైట్స్ ఏంటి, ప్రజలకు ఉండే హక్కుల చుట్టూ కనుక చర్చలు జరిగితే అది కనీసం ప్రజాస్వామ్యంలో కొంత బెటర్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కదా.